హాయ్ 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 మామ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా కోకాపేట కిరాక్ ఉంటుంది బ్లాగ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసి హాయ్ మామ బ్యాక్ టు కోకాపేట్. ముందు చూస్తే మనకు తెలిసిందే కదా మన శాస్క్రాను, ఇంకా పక్కన వైట్ కలర్దేమో ప్రిస్టేజ్ బెవర్లీ హిల్స్, దాని పక్కనేమో పౌలోమి. ఈ షెడ్ ఉంది చూడు లెఫ్ట్ సైడ్ ఏదేమో ట్రంప్ టవరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో ఇంకా. సో ఎవ్రీ సాటర్డే అయితే హనుమాన్ టెంపుల్, ఇంకా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పక్క వెళ్ళాల్సిందే. ఇంకా చూసుకుంటే ఈరోజు ఏదో మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ అన్నారు, చూడాలి. లెఫ్ట్ సైడ్ ఏమో మనకు వైట్ కలర్ది ప్రిస్టేజ్ బెవర్లీ హిల్స్. ఇది మొత్తం 3 towers 36 floors 5.8 acres కడుతున్నారు. ఇంకా చూసుకుంటే మొత్తం 816 flats ఉంటాయంట. ఫ్రెండ్స్ కూడా ఇట్లనే గెట్ టుగెదర్ అంటారు. సో ఈ రోజు కూడా అది వర్కౌట్ అవుతుందో కాదో మనకు తెలియదు, ఎందుకంటే గెట్ టుగెదర్ అంటారు. మళ్ళీ 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో 5 మంది హ్యాండే ఇస్తారు పక్క. అమ్మా నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, నాకు ఆఫీస్ పని ఉంది. అరే సాటర్డే సండే కూడా ఆఫీస్ ఉంటాడు చెప్పి ఆడేమనంటే మేము మేనేజర్లు మేము సీనియర్ మేనేజర్, మేము సాటర్డే కూడా వర్క్ చేయాలా. ఇంకా అసలు మళ్ళీ గెట్ టుగెదర్ అని చెప్పి వీలే చెప్తారంట, గెట్ టుగెదర్ చేద్దాం రబా అని ఒక 1 week ముందే చెప్తారు. మళ్ళీ ఇంకా రేపు గెట్ టుగెదర్ ఉంది, ఈరోజు ఉందంటే ఇంకా ఒకడు ఫోన్లు కూడా ఎత్తాడు. అందులో సగం మంది ఎత్తుతారు, సగం మంది ఇదే ఎప్పుడు రొటీన్. సైడ్లో చూసుకుంటే మనకు జేబేరీ వాళ్ళది కూడా ఉన్నాయి. ఇంకా ఇది ఫేర్ మౌంట్ అంట. ఇంకా ముందు చూసుకుంటే మనకు ప్రెస్టేజ్ వాళ్ళది, అది కూడా ఆ వైట్ కలర్ది. ఇంకా చూసుకుంటే మామ ఈ కోకాపేటలో కొంచెం రెస్టారెంట్స్ ఏమంటారు, మెక్డొనాల్డ్స్, మనకు కేఎఫ్సీలు, మనకు హోటల్స్ ఇవన్నీ కూడా వస్తే మస్తు ఉంటుంది. డిసెంబర్ వచ్చిందంటే జాలిగా డిసెంబర్ జనవరి మంచిగా చల్లగా ఉంటుంది మన హైదరాబాద్లో. ఇంకా ఈ ఇయర్ అయితే ఎంత చల్లగా ఉందో. ఇంకా చూసుకుంటే మనకు స్వెటర్లు, ఇంకా జాకెట్లు ఇవి కొనుక్కోవడం మనకు అలవాటే కదా ఎవ్రీ ఇయర్. కోకాపేటలో చూసుకుంటే మొత్తం జేబేరీ వాళ్ళు కడుతున్నారు, మనకు ఫెయిర్ మౌంట్ వాళ్ళు కడుతున్నారు, శాస్క్రాన్ వాళ్ళు, ప్రిస్టేజ్ వాళ్ళు, ఇంకోటి ట్రంప్ టవర్, ఇంకోటి చూసుకుంటే మనకు మై హోమ్ అపాసా ఉంది. ఇంకా చూసుకుంటే మనకు అదేమంటారు సైబర్ సిటీ వెస్ట్ బ్రోక్ అని ఒకటి ఉంది. చాలా ప్రాజెక్ట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి. చూసుకుంటే మా డిసెంబర్లోనే మనకు అదేమంటారు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మనకు డిసెంబర్లోనే మనకు స్వీట్లు తినాలనిపిస్తుంది. అదేందో చూడు మనకు చలికాలం అసలుకి అప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, అప్పుడు ఏమనిపించదు తినాలనిపిస్తుంది. ఇప్పుడు తినాలి మనం తింటాము ఈ ఐస్ క్రీమ్లు, మనకు చాక్లెట్లు, ఇంకోటి ఇవేమంటారు బిస్కెట్లు, ఇంకా ఈ చక్కెర ఐటమ్లు ఇవన్నీ తింటామా. జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి డిసెంబర్లో. జలుబులు దగ్గులు రావడానికి కారణం మనము ఈ చాక్లెట్లు, ఈ బిస్కెట్లు, ఇవేమంటారు స్వీట్లు తినడం వల్ల. అవి తినకపోతే రావు. మనం ఎండాకాలం మళ్ళీ తినం చూడు. మనమైతే ఇప్పుడు వెస్ట్ బ్రోక్ సైబర్ సిటీ వెస్ట్ బ్రోక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బిల్డింగ్ ఉంది చూడు, ఇది 3 towers అంట, మొత్తం 35 floors అంట. చూసుకుంటే 7 to 8 acres కడుతున్నారు. ఇది సైబర్ సిటీ వెస్ట్ బ్రోక్ దీని పేరు. ఇంకా చూసుకుంటే దాని పక్కన మనకు ఇది గార్ బిల్డింగు, గార్ ఇన్ఫోవిలో మంచిగా ఆఫీస్ స్పేస్ మామ. రోడ్ మీద ఉంటుంది మనకు ఓఆర్ఆర్ పక్కనే. ఇదైతే కోకాపేట నుంచి చూసుకుంటే అన్నీ దగ్గరనే మామ. చూసుకుంటే మనకు గచ్చిబౌలి దగ్గరనే, గచ్చిబౌలి అటు పోతే గచ్చిబౌలి వస్తుంది. ఇంకా చూసుకుంటే మనకు నియోపోలిస్, ఇక నియోపోలిస్ అయితే మనం నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. సో మనకు అదేమంటారు పుప్పలు కూడా దగ్గరనే, మనకు నానాక్రమ్ కూడా దగ్గరనే. ఇంకా చూసుకుంటే నార్సింగ్ దగ్గరనే. ఇంకా చూసుకుంటే మనము ఎయిర్పోర్ట్ కూడా యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. మనం ఓఆర్ఆర్లో ఎక్కినాం అనుకో, నాకు తెలిసి ఒక 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు. కోకాపేట నుంచి మనకు తెల్లాపూర్ కూడా దగ్గరనే, మనకు ఇంకొకటి అదేమంటారు మనకు గోపన్పల్లి కూడా దగ్గరనే. ఆల్మోస్ట్ మనం ఇట్లా ఇదంతా చుట్టూరుగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఈ మధ్యన అయితే నేను చూడడం అయితే క్రికెటే చూస్తున్నావా. సినిమాలు అయితే అసలు చాలా రోజులు అయిపోయినాయి మర్చిపోయి. సినిమాలు అయితే అప్పట్లో నేను ఎందుకు చెప్పాలి కానీ కాలేజ్లో ఉన్నప్పుడు అప్పట్లో అయితే చాలా అసలు సాటర్డే ఫ్రైడే సండే పక్కా సినిమాలు అయితే పక్కా ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా చూస్తుండే. ఫ్రైడే ప్రతి ఒక్క సినిమా చూస్తుండే. ఇప్పుడైతే అసలు సినిమాలే మానేసిన, అసలు చాలా రోజులు అయిపోయింది సినిమాలు కూడా. ముందు చూసుకుంటే మనకు వల్లార్ అంట మామ, వల్లార్ వాళ్ళది అంట. అది మస్తు పెద్ద ఉంది, ఇది కూడా ఒకటే టవరు. సో మస్తు పెద్ద ఉంది, ఇది కూడా ఉంటుంది 30 to 40 floors ఉంటుంది. కోట్లే ఉంటుంది మామ, నాకు తెలిసి 4-5 crores ఉంటుంది ఇది కూడా. సో దీని పక్కనే మనకు విల్లాలు కూడా ఉన్నాయి. అటు మనం లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించిన. సో దీని పక్కనే ఉంటుంది. ఇంకా ఇట్లా ఉంది వల్లార్ అంట. సో బాగుంది మంచిగా ఒకటే టవరు. అమ్మ ఇప్పుడైతే గార్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసినాము. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో గార్ బిల్డింగ్, దాంట్లో అన్ని కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీ. అది 10 years నుంచి ఆల్మోస్ట్ చాలా పాతది అది. సో మనకు అవేమో మనకు కొత్తవి వేరే గార్ బిల్డింగ్లో. సో ఇది చూసుకుంటే మనకు మై హోమ్ అపాస్ మామ. ఇది చూసుకుంటే మై హోమ్ అపాస్ ఆల్మోస్ట్ 6 towers 44 floors ఉంటుందంట. ఇంకా చూసుకుంటే మొత్తం 13.5 acresలో కడుతున్నది ఇది మై హోమ్ అపాస్ ఇదంతా. చూసుకుంటే క్రికెట్ అయితే పక్కా ఫాలో అవుతా బాబా నేను. సో పెద్ద ఫ్యాన్ ఈ క్రికెట్కి. సో సినిమాలు కూడా, కానీ సినిమాలు అంత టైం దొరకట్లేదు.
చూడట్లేదు. ఇంకా క్రికెట్ అయితే ఇంకా మనం మంచిగా ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకొని క్రికెట్ చూడొచ్చు కాబట్టి ఇక బయటికి వెళ్ళని అవసరం లేదు కాబట్టి సో దీనికి టైం దొరుకుతుంది మనకు క్రికెట్ చూడడానికి. సో క్రికెట్ చూసుకుంటే మనకు అదేమంటారు T20 ఇప్పుడు నడుస్తుంది కదా, ఇప్పుడు మనకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో నాకు తెలిసి రేపు ఉంది 3rd 2020 పక్కా గెలుస్తారు మన వాళ్ళు దాంట్లో. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకు T20 వరల్డ్ కప్ కూడా ఉంది కదా 2026లో. సో పక్కా గెలవాలి, ఇండియానే గెలవాలి నెక్స్ట్ టైం అయితే. ఇంకా చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే ఎప్పుడు ఆస్ట్రేలియానే గెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకు అదేమంటారు వన్డేలో ఆస్ట్రేలియానే గెలుస్తుంది, T20లో ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఎప్పుడు వాళ్ళేనా, మన వాళ్ళు కూడా గెలవాలా. ఇంకో 2011లో అయితే వరల్డ్ కప్ ఉంటాయి కదా మామ, వన్డే వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ శ్రీలంక. అదైతే మర్చిపోను మామ, ఆ మ్యాచ్ అయితే మొత్తం చూసిన ఆ రోజు మస్తు మజా వచ్చిండే ఆ రోజు అయితే. అదైతే మెమొరబుల్. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ట్రీ లైట్ మామ, ట్రీ లైట్ వాళ్ళది మొత్తము 3 టవర్స్. ఒక టవర్ ఏమో 56 ఫ్లోర్స్ అంట, ఒక టవర్ 46, ఒకటేమో 49, మొత్తం 3 టవర్స్ లగ్జరీ టవర్స్. మొత్తం 4 to 5 crores ఉంటుంది. ఇది కూడా లగ్జరియస్ ప్రాజెక్ట్ ఇది కూడా. ఇంకా చూసుకుంటాం మనము క్రికెట్ గురించి మాట్లాడితే 2011 వరల్డ్ కప్ ఫైనల్లో మనకు గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ ఉండే, మస్తు కొట్టిండు, 90 ఎంత కొట్టిండు, మొత్తం లాస్ట్ వరకు ఉండే గౌతమ్ గంభీర్. అసలు మ్యాచ్ విన్నింగ్ ఆడిండు గౌతమ్ గంభీర్. సో ఇంకా చూసుకుంటే మనకు విరాట్ కోహ్లీ కూడా ఉండే అప్పుడే, అప్కమింగ్ కదా విరాట్ కోహ్లీ నాకు తెలిసి 25 ఎంత కొట్టిండు అప్పుడు ఆ మ్యాచ్లో. ఇంకా చూసుకుంటే మనకు మళ్ళీ ధోని, ఎంఎస్ ధోని కూడా బాగానే కొట్టిండు, 85 90 కొట్టిండు అతను కూడా. సో గౌతమ్ గంభీర్ ఎంఎస్ ధోనియే గెలిపించినారు మనకు, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిరు ఇద్దరు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ చూసుకుంటే ఇప్పుడు ఇండియన్ కోచ్ అయిపోయినాడు. సో సూపర్. ఇంకా ముందు చూసుకుంటే ఇది పోలోమి మామ, ఈ పోలోమి వాళ్ళది కూడా చాలా పెద్ద బిల్డింగ్. ఇంకా చూసుకుంటే ఉంటుంది మామ 40 to 50 ఫ్లోర్స్ ఉంటుంది పోలోమి వాళ్ళది కూడా. ఇంకా చూసుకుంటే ఇక ఇది ఇంకోటి సెంట్రమ్, ఇది బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ది. ఇంకా చూసుకుంటే మళ్ళీ చూపెడుతున్నాం మామ పోలోమి, ఇది మస్తు పెద్దది ఇది కూడా. ఇదైతే పక్కనే, ఇది ఓవరాల్ పక్కనే ఇదైతే. ఇంకా ఇది చూసుకుంటే ఒకటే టవరు, అదే మనకి ఎట్లా అంటే మై హోమ్ 99 ఉంది కదా, అట్లనే ఉండొచ్చు ఇది కూడా. అంటే ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఏమో, సేమ్ విల్లా టైప్ ఉంటుందేమో ఇల్లది కూడా. ఇంకా చూసుకుంటే మనకు 4.6 acres కడుతున్నారు ఇది. ఇంకా వీళ్ళ ఆఫీస్ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్లోనేమో మనకు ఆఫీస్ కూడా ఉంది వాళ్ళది, రైట్ సైడ్లోనేమో మనకు బిల్డింగ్. ఇంకా అక్కడ చూసుకుంటే మనకు గచ్చిబౌలి, అది మొత్తం నానక్రమ్ కూడా గచ్చిబౌలి మొత్తం కనబడుతుంది. కుక్కపేట అంటే ఎన్నో అనుకుంటారు, ఎన్నో కాదు మామ, ఈ గచ్చిబౌలి నానక్రమ్ కూడా పక్కనే ఇది. ఇంకా నియోపోలిస్ గడ ఎక్కడో కాదు, నియోపోలిస్ గడ ఇక్కడనే కోకపేట పక్కనే. ఇక అది చూసిరు కదా మనకు గచ్చిబౌలి, అటు పోతే హైటెక్ సిటీ. ఇంకా ఇదే మామ మన కోకాపేట్ వ్లాగు డిసెంబర్లో ఎట్లుందో చూపెడుతున్నా. వీడియోస్ వస్తూనే ఉంటాయి మామ, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మామ, చలో బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ టైం ఫ్రమ్ కోకాపేట్, హైదరాబాద్.